సాయి కుమార్ వరుస అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నా సక్సెస్ మాత్రం ఆమడు దూరంలో ఉంటోంది. ఈసారి కొంత గ్యాప్ తీసుకొని మిస్టిక్ థ్రిల్లర్ కథాంశాన్ని సెలెక్ట్ చేసుకుని రంగంలో దిగాడు. అదే శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అర్చనా అయ్యర్, శ్వాసిక, మధునందన్ కీలక పాత్రధారులు. ఫస్ట్ లుక్ నుంచే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. మైదర్ రెడ్డి, రాజశేఖర్ అన్న భీమోజు నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆదికి విజయం దక్కిందో లేదో చూద్దాం. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఊరు శంబాల. అక్కడ ఆకాశం నుంచి ఓ ఉల్క జారిపడుతుంది. దాంతో ఆ ఊరిలో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకరిని ఏదో ఒక శక్తి ఆవహించి ఆపై ఆవహించిన వ్యక్తులతో హత్యలు చేయించి అనంతరం ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేస్తూ ఉంటుంది. అక్కడ పడిన ఉల్కను బండభూతంగా పిలుస్తూ దానివల్లే ఈ అనర్థాలని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ ఉల్కను పరీక్షించడానికి సెంట్రల్ గవర్నమెంట్ విక్రమ్ అనే సైంటిస్టును శంబాలకు పంపుతుంది. దేవుడు, దయ్యంపై నమ్మకం లేని అతను సైన్స్ నే నమ్ముకుని విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు. పోలీస్ హనుమంతు అతనికి సాయం చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఊరిలో కనిపించిన దేవి ఎవరు? ఆ ఊళ్ళో వింత చావుల వెనుక ఉన్న కథ ఏంటి? ఆ అనర్థాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆ సమస్యకు విక్రమ్ పరిష్కారం చూపించాడా లేదా అన్నదే ఈ సినిమా కథ. సింపుల్ గా చెప్పాలంటే ఓ ఊరు, దాని వెనుక చరిత్ర, ఉల్కపడటంతో విచిత్ర మరణాలు సంభవించడం, దానికి హీరో చూపించిన పరిష్కారమే ఈ కథ. ఇక ఆ ఊరికి పురాణాల్లోని సంఘటనలకు ఉన్న సంబంధాన్ని సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో మొదలు పెట్టడం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ప్రథమార్థం మొత్తం శంబాల గ్రామ పరిచయం, అక్కడి ప్రజలకు ఎదురయ్యే వింత సంఘటనల చుట్టూ సాగుతుంది. ఊరిలో ఉల్కపడడం, ఆవు నుంచి పాలకు బదులు రక్తం రావడం, రైతులు రాములు వింతగా ప్రవర్తించడం, ఇలా సినిమా ప్రారంభంలోనే శంబాలను ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. రవివర్మ పాత్ర సన్నివేశాలే బయట పెట్టేలా ఉంటే అంతకు రెట్టింపు మీసాల లక్ష్మణ్ పాత్ర ఉంటుంది. హీరో ఎంట్రీ ఇచ్చిన సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగడానికి టైం తీసుకోవడంతో బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఊరి దేవత చరిత్ర, ఉల్కపడటంతో జరిగిన పరిణామం, అరిషడ్వర్గాల కోణం ఇవన్నీ సెకండ్ హాఫ్ లో ఉంటాయి. ఆ సన్నివేశాలు మాత్రం దర్శకుడు బాగా రాసుకున్నాడు, అలాగే తెరకెక్కించాడు కూడా. సెకండ్ హాఫ్ లో బండభూతం మరికొందరిని ఆవహించడం, వాళ్లకి ఎదురుగా కథానాయకుడు చేసే పోరాటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. చిన్నారితో క్లైమాక్స్ సన్నివేశాలను లింక్ చేయడంతో కొంతమేరకు భావోద్వేగం కలుగుతుంది. ఎక్కువగా లవర్ బాయ్ గా కనిపించిన ఆది ఈసారి జానర్ మార్చారు. కాస్త డేట్ చేసి థ్రిల్లర్ వైపు అడిగేశారు. సీరియస్ క్యారెక్టర్లలో కనిపించి మెప్పించారు. దేవి పాత్రలో అర్చనా అయ్యర్ చక్కగానే అమరింది. రవివర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్, మధునందన్, సిజ్జు, ప్రియా, శ్రావణ సంధ్య, శ్వాసిక, బేబీ, చైత్ర, శివ ఇలా అందరూ బలమైన పాత్రలు పోషించారు. ఆయా పాత్రల్లో ఇమిడిపోయారు. సినిమాపై వారి ప్రభావం కనిపిస్తుంది. ఈ తరహా చిత్రాలకు నేపథ్య సంగీతం కీలకం. శ్రీచరణ్ పాకాల తన పనికి 100% న్యాయం చేశారు. ప్రవీణ్ కే బంగారి విజువల్స్ సహజంగా ఉన్నాయి. శంబాల ఓ కొత్త ప్రపంచం అన్నట్లు చూపించారు. నైట్ సీన్స్ అన్ని చక్కని లైటింగ్ తో చిత్రీకరించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. విరూపాక్ష సినిమా నుంచి మిస్టిక్ జానర్ కు మంచి క్రేజ్ పెరిగింది. ఈ టైప్ కథను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరపైకి తీసుకొస్తే చాలు ఆడియన్స్ ఆదరిస్తున్నారు. దర్శకుడి రచనలో అక్కడక్కడ లోపాలు ఉన్నా మేకింగ్ పరంగా సత్తా చాటాడు. క్లైమాక్స్ లో గంటల శబ్దంతో పరిష్కారం చూపడంతో హోస్ ఇంతేనా అనిపించిన సైన్స్ కి శాస్త్రాలకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. సైన్స్ లోనూ శాస్త్రం ఉంది, శాస్త్రంలోనూ సైన్స్ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. థ్రిల్లర్, హర్రర్ చిత్రాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే ఆస్కారం ఉంది.